నమస్తే అమ్మలాల. అందరు మంచుకున్నారా అమ్మ? అందరం మంచిగానే ఉన్నాం. సర్పంచ్ ఎలక్షన్లు వస్తానని నేను పోటీ చేస్తాను అనుకుంటానా. మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను అనుకుంటానా. నీ ఓటు అభివృద్ధికి ఎత్తాను అనుకుంటారా, చీరలకు పైసలకి ఎత్తాను అనుకుంటారా? మాకైతే ముందు పట్టు చీరలు ఇవ్వాలి. నాకు పైసలు పట్టు చీరలు రెండు కావాలి. పైసలు నువ్వు పట్టు చీరలే కావాల్సింది మీకు. వీళ్ళకి ఏం కావాలో దగ్గరుండి నువ్వు చూసుకో. సరే సరే అమ్మ, కలుతాం. ఇది కావాడది కదా రాజా. నమస్తే. నమస్తే అమ్మలాల, నమస్తే. సర్పంచ్ అయినావు కదా. నాదేం ఉన్నదమ్మా, అందరు సహకారంతో అయినా. మీరు లేకపోతే నేను ఎక్కడికి వెళ్తున్నామ్మా? అమ్మా మా వాడకు రోడ్లు మంచిగా లేవు, లైట్లు లేవు, కాలువలు అయితే అసలు చెప్పని అవసరమే లేదు. జర అవన్నీ దగ్గరుండి చేపియవ్వా. అరే అవన్నీ మంచిగా లేవా, చేపిస్తాం. లక్షలాగా ఖర్చు అవుతుంది అవ్వు. అమ్మలాల రోడ్డు చేపిస్తా, మోరు చేపిస్తా, లైట్లు వేపిస్తా. 8 లక్షలు అయితే అట తెచ్చి ఇయ్యర్రి. నువ్వే చెప్పియాలి. నిన్ను నిలబెట్టినాం కదా మేము. సర్పంచ్ నువ్వే కదా. ఆనాడే చెప్పినా కదమ్మా మీకు అభివృద్ధి కావన్నా, చీరలు కావన్నా, పైసలు కావన్నా. మీరు ఏమన్నారు? పైసలు కావన్నారు, చీరలు కావన్నా అన్నారు. మీరు కావాలన్నది అయితే ఇచ్చిన, మిమ్మల్ని కావాలనలేదు కదా. పోరిగా పోయి 8 లక్షలు పట్టుకొని రా పోర్రి. ఏమైంది రమ్మ గట్లా చెప్తాను సర్పంచ్. ఆ రోజే చెప్పింది అక్క, మనకు అభివృద్ధి కావన్నా, చీరలు కావన్నా, పైసలు కావాలన్నా అని. అవును కదా, ఆ రోజు మనమే అన్నాం కదా పైసలు చీరలు కావాలని. అంతే అంతే ఉంటది మరి. అంతే ఉంటది మరి, ఏం చెప్తాం మరి. ఇప్పటికైనా మారుర్రి, చీరలకు డబ్బుకు ఆశపడకుర్రి, నిజాయితీగా ఓటేయండి.